సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్. మీరు చూస్తున్నారు కాన్సెప్ట్ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరెవరైతే కంటెస్టెంట్స్ వస్తున్నారో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరెవరైతే కంటెస్టెంట్స్ వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో, వాళ్ళ పేర్లు ఫొటోస్ తో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మనం టాపిక్ లో గడిపితే ఫస్ట్ వచ్చేసి ఫీమేల్ కేటగిరీ నుండి ఆదిత్య ఓం గారు, అలాగే తరుణ్, వినోద్, అబ్బాస్, రోహిత్ అనమాట. వీళ్ళ ఐదుగురిలో అయితే ఎవరో ఒక్కొక్కరు రావచ్చు. ఆదిత్య ఓం గారు అయితే గ్యారంటీ 100% అయితే ఆదిత్య ఓం గారు అయితే రావచ్చు. బై ఛాన్స్ ఆదిత్య ఓం గారు ఒకవేళ రాకపోతే రోహిత్ చౌదరి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా హీరోయిన్ కేటగిరీ నుంచి అయితే లాస్య గారు, రీచా గారు, అంకిత గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు అయితే రావచ్చు. మ్యాక్సిమం ఎక్కువగా 100% ఈ పలానా వాళ్ళు వస్తున్నారు అని అంటే మాత్రం లాస్య గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా సీరియల్ అండ్ యాక్టర్స్ ఈ కేటగిరీ నుంచి వచ్చేసి అయితే టీవీ ప్రభాకర్ గారు అయితే 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంద్రానీల్ గారు కూడా 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. హారిక అలాగే ఏక్నాథ్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరైతే రావచ్చు. తేజస్విని గౌడ 100% అయితే తేజస్విని గౌడ గారు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అంకిత అండ్ దీపిక, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారనమాట. అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఫిలిం ఆర్టిస్టుల నుండి అయితే సనా గారు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బిగ్ బాస్ వాళ్ళు అయితే సనా గారిని అడిగారు, మరి సనా గారు ఇష్టం వస్తున్నారా రాందన్నది. సనా గారు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సినిమా ఆర్టిస్టుల నుంచి అయితే మాత్రం సోనియా సింగ్ అయితే 100% వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. యాంకర్స్ అండ్ ఆర్టిస్టుల నుంచి చూసుకున్నట్లయితే రీతు చౌదరి అయితే 100% అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వస్తుంది పక్క. అలాగే అంజలి పవన్ అయితే 100% ఛాన్స్ అయితే ఉందన్నమాట రావడానికి. అలాగే విష్ణుప్రియ, బై ఛాన్స్ విష్ణుప్రియ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. కమెడియన్ కేటగిరీ నుంచి అయితే యాదవరాజు 100% వస్తాడనమాట. అలాగే బంచిక్ బబ్లు కూడా 100% అయితే బంచిక్ బబ్లు కూడా వస్తాడనమాట. మోడల్ కేటగిరీ నుంచి అయితే మాత్రం సమద్ రోషన్ అబ్బు అయితే 100% శాతం అయితే వస్తున్నాడు అనమాట. సోషల్ మీడియా కేటగిరీ నుంచి అయితే కిర్రాక్ కార్పి 100% వస్తున్నాడు. అదేవిధంగా యువ సామ్రాట్ అన్న కూడా 100% అయితే వస్తున్నాడు. సింగర్ కేటగిరీ నుంచి అయితే సాంకేత్ అయితే 100% వస్తున్నాడు అనమాట. అదేవిధంగా ఈసారి స్పోర్ట్స్ నుంచి కూడా బిగ్ బాస్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. స్పోర్ట్స్ కేటగిరీ నుంచి అయితే మాత్రం విద్యా విశాఖ అయితే యాంకర్ స్పోర్ట్స్ కేటగిరీ నుంచి అయితే తీసుకొస్తున్నారు అనమాట. అదేవిధంగా డ్యాన్స్ కేటగిరీ నుంచి అయితే జాను లిరి గారు అయితే వస్తున్నారు. 100% అయితే జాను లిరి గారు వస్తున్నారు. అదేవిధంగా శ్వేతా నాయుడు కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 7లో ఆర్జే కాజులేలాగో ఇప్పుడు బిగ్ బాస్ 8 కూడా ఆర్జే కింద ఆర్జే సూర్య గారిని అయితే అప్రూవల్ అయ్యారనమాట. ఆర్జే సూర్య గారు కూడా 100% అయితే ఆర్జే సూర్య గారు కూడా వస్తున్నారు. బాగా బయట వినపడే పేరు ఈ మధ్యన అందరూ రీల్స్లో కానీ ట్రోలింగ్లో కానీ అయితే వస్తున్నారు, ఈమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఆల్రెడీ బిగ్ బాస్ 7లో కూడా అలాగే టాక్ వచ్చిందనమాట. అదే ఎవరు కాదు, సుమన్ టీవీ నుండి యాంకర్ మంజుషా గారు కూడా వస్తున్నారు అని అయితే ఉంది. ఏమో తెలియదు, చూడాలి ముందు. సో ఇది ఫ్రెండ్స్, మన బిగ్ బాస్ నుండి వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే వీళ్ళు వస్తున్నారు అని అయితే ఉంది. మ్యాక్సిమం నేను చెప్తున్నా అన్నింటిలో మ్యాక్సిమం 100% వీళ్ళే వస్తున్నారు. సో గైస్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.